జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర విభజన వైకాపా దివాలా పాలన అనంతరం ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైకాపా నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో నిర్వహించినటువంటి మూలపేట పోర్టుకు పోదాంరెడ్డి కార్యక్రమం ఓ డ్రామా అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. క్యాన్సర్ చికిత్స అందరికీ అందుబాటులో ఉంచాలనేదే తమ లక్ష్యమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ అదేవిధంగా ఎమ్మెల్యే నందపూరి బాలకృష్ణ పేర్కొన్నారు. పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీహార్లో మంగళవారం నలంద జిల్లాలోని శీతలమాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి తీవ్రమవుతోన్న వేళ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కు సంబంధించి ఓ సంచలన వార్త వినిపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్ కు తను ఓ నమ్మకమైన సలహాదారులా వ్యవహరిస్తానని ఆయన సతీమణి ఉషా వాన్స్ వెల్లడించారు. తాను ఏం చేసినా కొందరు విమర్శిస్తూనే ఉన్నారని, అందుకే అలాంటి వారిని పట్టించుకోవడం మానేసినట్లు నిర్మాత నిహారిక తెలిపారు. కథానాయిక అనుష్క శెట్టి, జయసూర్య జంటగా నటిస్తున్న మలయాళ చిత్రం కథనార్ ది వైల్డ్ సోర్సరర్ తాజాగా సినిమా టీజర్ అదేవిధంగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఐపీఎల్లో ఓ వివాదం చోటు చేసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ల బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి జాన్ విలియం ప్రాణాలు కోల్పోయారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.